హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 30 డేస్ హెల్దీ రెసిపీలో నల్లేరు పౌడర్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా నల్లేరును బాగా వాష్ చేసేసుకొని అలా సైడ్స్కి కట్ చేసేసుకొని మనం దాన్ని వేయించుకోవాలండి. నేనైతే ఇలా పాట్లో వేయించుకుంటున్నాను. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఇది బాగా ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలండి. ఇవి కట్ చేసేటప్పుడు మనం చేతికి ఆయిల్ రాసుకొని కట్ చేసుకోవాలండి, లేకపోతే చేతులకు దురద అనేది పెడుతుంది. ఇది మనకు బోన్స్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అండి. ఇది ఇలా ఎదిగే పిల్లలకు కూడా మనం ఇలా చేసి పెడితే వాళ్ళు తింటారండి. దీనికి ఒక వెల్లుల్లి రెబ్బ, ధనియాలు, మెంతులు, కొన్ని మిరియాలు, జీలకర్ర ఇవన్నీ మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. ధనియాలు 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. మిరియాలు తగినట్టు అండి, ఎక్కువ వేస్తే ఘాటు వచ్చేస్తుంది. అవి కూడా దీంట్లో వేయించేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా కరివేపాకు, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కరివేపాకు కూడా హెల్త్కి మంచిదని నేను వేసానండి. దీంట్లోకి ఇప్పుడు ఒక 1 కప్ ఎండుమిర్చి, కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఎండుమిర్చి వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి చింతపండు వేసేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. అది చల్లారాక మనం పౌడర్ చేసుకోవచ్చు. ఇంకా ఏం లేదండి, దీంట్లో సింపుల్గా అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ఇడ్లీకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా పసుపు, తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా వచ్చేసింది. ఇంకా కొద్దిగా మిక్సీ పట్టాలండి. ఇప్పుడు ఫైన్ పౌడర్గా వచ్చేసింది. దీన్ని మనం జల్లెడ పట్టేసుకుందాం. మీడియం సైజ్ హోల్స్ ఉన్న జల్లెడని మనం తీసుకొని పట్టాలండి. ఇది ఇలా జల్లెడ పట్టేసి మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు, అంతే. చూసారా, నల్లేరు పొడి రెడీ అండి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే, ఇలా స్టోర్ చేసేసుకొని మనం పెట్టేసుకోవడమే.